ఏమైంది బ్రదర్, ఎందుకు అలా ఉన్నారని అడిగితే అప్పుడు చెప్పాను, మా ఇంట్లో చీకటి ఉందంట, ఎవరో మాకు చేతబడి చేసినట్టున్నారంటన్నా, అందుకే మాకు కలిసి రావట్లేదన్నా. అటు అంటుంటే సరే చేతబడి చేసి తీసాడు ఆయన, ఏమన్నా ఆయన ఆ కట్లేమన్నా తెంచాడంటే లేదా 40 రోజులు ఉపాసాలు ఉండాలట. నేనంటాను అంటే చేతబడులు ఈ చీకటికి లేవని నేను అనట్లా. నేను చెప్పడం ఏంటంటే లోకానికి భయపడడం మాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. మీ ఇంట్లో పొయ్యిలో ఏంటి కట్టెల పొయ్యి ఉందనుకోండి, ఆ కట్టెల పొయ్యిలో నిప్పు లేదనుకోండి, పిల్లి వెళ్ళి ఆ పొయ్యిలో పడుకుంటుంది. అదే కానీ నిప్పు ముట్టించి చూడండి, నిప్పు మండుతుంది అనుకోండి, పిల్లి పండుకుంటుంది అక్కడికి వచ్చి. నీలో పరిశుద్ధాత్మ అగ్ని మండుతూ ఉంటే ఏ అపవాది నీ దగ్గరికి సమీపించను. చెప్పలు కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. నేర్చుకోవలసిన భయం, మనకు ఉండవలసిన భయం, దేవుని గురించిన భయం. ఆయన ఆకాశమందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఆయన దేవుడు, ఆయన చేత సృష్టించబడిన సృష్టి మనం.